ఇప్పుడు విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ తీసుకుని రాబోతుంది. ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఎలా ఉండబోతుంది యూత్ కి అనేది నిజానికి ఇందులో మనం చూస్తూ ఉన్నాము. ఐటీ ఫీల్డ్ ఇన్ ద సెన్స్ అంటే మనకి బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ, చెన్నై కానీ, ఢిల్లీ గానీ, ఈ బెంగళూరు గానీ ఇవే ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. బట్ ఫస్ట్ టైం మనకి చిన్న చిన్న కంపెనీ కాదు, ఎక్కడ కొలాబరేటింగ్ విత్ గూగుల్ అనేది చిన్న విషయం కాదు ఖచ్చితంగా. సో గూగుల్ తో టై అయిపోతుందంటే దాన్ని బేస్ చేసుకుని మరికొన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటే స్టార్టింగ్ హైదరాబాద్ లో మనకు ఒక మైక్రోసాఫ్ట్ మాత్రమే వచ్చింది. బట్ దాన్ని బేస్ చేసుకుని మల్టీ కంపెనీస్ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ చూసుకుంటే ద బిగ్గెస్ట్ సిటీ, ఐటీ ఫీల్డ్ లో కూడా చాలా అత్యంత వేగంగా డెవలప్ అవుతుంది సిటీ. సో డెఫినెట్ గా అప్కమింగ్ డేస్ లో ఈ యొక్క వైజాగ్ సిటీ కూడా ఐటీ హబ్ కింద ఖచ్చితంగా అవ్వబోతుందని చెప్పి మంచిగా నమ్మకం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాను. అండ్ ప్రతి యూత్ అంటారా, ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసిటీ ఫర్ యూత్. ఎవరైతే ప్రెసెంట్ ఇయర్ లో గ్రాడ్యుయేట్స్ అవుతున్నారో, అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, సో మనం ఈరోజు చూస్తాం టెక్నాలజీ అంతా కూడా కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, మిషన్ లెర్నింగ్ మీద, మరింత మంచి టెక్నాలజీస్ మీద రన్ అవుతున్నారు. అటువంటి క్రైసిస్ లో ఇటువంటి టైప్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల కానీ గూగుల్ అనే కాదు, ఇంకా మరికొన్ని మొన్న మనం రీసెంట్ గా చూసాం సిఐ సమ్మిట్ అయింది. సో ఆ సిఐ సమ్మిట్ లో కూడా ఎన్నో రకాల కంపెనీస్ వచ్చే వాళ్ళ ఇన్వెస్టింగ్స్ మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు చెప్పనవసరం లేదు, హీఈస్ అ విజనరీ లీడర్. అంటే ఒక ఇప్పుడు కాదు 2047 విజన్ పెట్టారు. అంటే టు బి హానెస్ట్, కానీ అతనికి ముందు చూపు ఈ రోజు బాలలే కదా రేపటి పౌరులు అన్న ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పం ఇది. ఖచ్చితంగా దీనికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి.